ప్రపంచం మారుతుంది. ఆ మార్పుల వెనుక ఉన్న నిజం అందరికీ కనిపించదు. దేశాల మధ్య నిశ్శబ్దంగా జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక వ్యవస్థలను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్ణయించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న కృత్రిమ మేధ ఏఐ అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయం కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక మార్పులు, భద్రతా సమీకరణాలు నిష్పక్షపాతంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తుంది మన WCT తెలుగులో. నమస్కారం, నేను మీ శివారెడ్డి విశ్లేషక్. మార్చ్ 22, 2026 ప్రపంచం ఒక కీలక మలుపులో నిలిచింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు. ఒక చిన్న స్పార్క్ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేయగలదు. ఇది కేవలం యుద్ధం కథ కాదు. ఇది ఆయిల్, డాలర్, శక్తి మరియు భవిష్యత్తు ప్రపంచ ఆధిపత్యం గురించి. పార్ట్ 1, కరెక్ట్ గ్లోబల్ సిచ్యువేషన్. ఇరాన్ వర్సెస్ అమెరికా టెన్షన్. హర్ముజ్ జలసంధి ప్రాముఖ్యత. 30% ప్రపంచ ఆయిల్ రూటు. జపాన్, నాటో మద్దతు. ఇజ్రాయిల్ పాత్ర. ఒక స్ట్రైక్, ఆయిల్ ధరలు ఒక్క రోజులోనే పెరుగుతాయి. ప్రపంచ మార్కెట్లు కూలిపోతాయి. పార్ట్ 2, మిలిటరీ పవర్ మరియు స్ట్రాటజీ. యుఎస్ నేవీ ప్రెజెన్స్ ఇన్ గల్ఫ్. ఇరాన్ డ్రోన్స్, మిసైల్స్. ప్రాక్సీ వార్. ఇరాక్, సిరియా. హైలైట్, ఇరాన్ డైరెక్ట్ యుద్ధం కాకుండా ప్రాక్సీ వార్ స్ట్రాటజీని ఉపయోగిస్తుంది. పార్ట్ 3, ఆయిల్ వార్ మరియు ఎకనామీ. క్రూడ్ ఆయిల్ ధరలు ప్రభావం. డాలర్ బలపడటం. డెవలపింగ్ కంట్రీస్ క్రైసిస్. ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పార్ట్ 5, చైనా మరియు రష్యా రూల్. చైనా సైలెంట్ సపోర్ట్ టు ఇరాన్. రష్యా జియోపాలిటికల్ బ్యాలెన్సింగ్. ట్విస్ట్, ఇది యుఎస్ వర్సెస్ ఇరాన్ మాత్రమే కాదు, ఇది పెద్ద పవర్ గేమ్. పార్ట్ 6, ఫ్యూచర్ సీనియర్స్. 1, లిమిటెడ్ వార్. 2, ఫుల్ స్కేల్ కాన్ఫ్లిక్ట్. 3, ఎకనామిక్ కొలాప్స్. కంక్లూజన్, ప్రపంచం ఇప్పుడు ఒక నిర్ణయ దశలో ఉంది. శాంతి లేదా యుద్ధం. ఈ నిర్ణయం భవిష్యత్తు తరాలకు ప్రభావం చూపుతుంది. ChatGPT సమాచారం. ప్రపంచం మారుతుంది, నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల వెనక నిజం మన WCT ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం. జై హింద్.